ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ వచనం. చివరి మాట, యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దానిని నెరవేరుతును. దేవుడు అంటున్నాడు, నేనే మాట ఇచ్చున్నాను గనుక నేను మాట ఇచ్చితే దానిని తప్పక నెరవేరుస్తాను అని అంటున్నాడు. చాలాసార్లు దేవుడు మనకు వాగ్దానం చేస్తే నమ్మకంతో నిరీక్షణతో ఆ వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. అలా కాకుండా మన ఇష్టానుసారముగా ఇంకా నెరవేరలేదని మనము అనుకొని అవిశ్వాసంతో మనము కృంగిపోయి పాపములో పడిపోయి దేవుని కృపకు దూరముగా మనము వెళ్ళకూడదు. దేవుడు మాట ఇచ్చితే అది ఎన్ని రోజులైనను, ఎన్ని సంవత్సరములైనను, ఎంత కాలమైనను దానిని ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు ఆయన తప్ప, ఆయన నరమాత్రుడు కాదు. మాట ఇచ్చి మాట తప్పడానికి ఆయన వాగ్దానము చేస్తే, ఆయన మాట ఇచ్చితే అది తప్పక నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. అబ్రహాం అనేటువంటి మనుష్యుడును ఆయన పిలిచినాడు. అబ్రహామా, నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను ఆశీర్వదించి నీకు సంతానం ఇచ్చేదనని చెప్పినాడు. అబ్రహాంకు దేవుడు పిలిపించినప్పుడు అతడు 75 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి వాడు. సుదీర్ఘకాలము దేవునికి వాగ్దానము నెరవేరుతుందని ఎదురు చూసినాడు. కానీ చాలా రోజులు ఆ వాగ్దానము నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరింది తెలుసా? అతనికి 100 ఏండ్ల వయస్సు వచ్చినప్పుడు. దాదాపు 25 సంవత్సరాలు అబ్రహాము దేవుడు ఇచ్చిన మాట మీద నమ్మకాన్ని ఉంచి విశ్వాసముతో అతడు ఎదురు చూసినాడు కనుక దేవుడు తాను మాటిచ్చిన ప్రకారము అతడు 100 ఏండ్ల వయస్సు కలిగి ఉన్నప్పుడు, అతని భార్య అయిన శారాకు 90 సంవత్సరములు ఉన్నప్పుడు, మృతతుల్యమైన ఆమె గర్భమును, మృతతుల్యమైన అతని శరీరమునకు దేవుడు నూతన బలమును, శక్తిని ఇచ్చి శారా గర్భము ధరించి ఒక చక్కని కుమారుని జన్మనిచ్చింది. వాగ్దానము చేసిన వాడు, మాట ఇచ్చినవాడు దేవుడే కనుక ఆ మాటను ఆయన నెరవేర్చినాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితములో ఆయన ఇచ్చిన మాటను తప్పక మరవడు కనుక ఆయన ఇచ్చిన మాట మీద నీవు నమ్మకాన్ని ఉంచండి. తప్పకుండా మీరు అది నెరవేరేటువంటి కాలములో దానిని మీరు పొందుకుంటారు. చాలాసార్లు ఇంకా నెరవేరలేదని తొందరపడి అవిశ్వాసముతో పక్కత్రోవ పడుతూ ఉంటారు. అవిశ్వాసాన్ని విడిచిపెట్టండి. నమ్మకము కలిగిన వారై మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేరుస్తాడని మీ కార్యములను ఆయన యందు ఉంచి, మీరు దేనినైతే ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నారో ఓపికతో దాని కొరకై కనిపెట్టండి. అది నీ శరీర బలహీనత, నీ పిల్లల చదువుల విషయమా, పిల్లల పెండ్లి కార్యమా, పిల్లల ఉద్యోగ కార్యమా, ఏదైనాను సరే దానిని దేవుడు తప్పక నెరవేర్చి మిమ్మలను ఆశీర్వదించి తన కృపచేత మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలకు మీరు మాటిచ్చినారు, దానిని నెరవేర్చి వారిని ఆశీర్వదించి దీవించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.